హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. ఈరోజు వీడియో దేని గురించి అనుకుంటున్నారా? మేము ఎయిర్ కట్ ట్రిప్ వెళ్ళాం కదండి. అక్కడ మేము ప్లే జోన్ చూసాము. అక్కడికి నాన్న తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. ఆ ప్లే జోన్ లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయని గేమ్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ పెట్టారు. ఆ హైప్ ఆప్షన్ ఎందుకు యూస్ అయ్యిందంటే, ఎవరికైతే తక్కువ సబ్స్క్రైబర్స్ ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి బాగా హైప్ బటన్ నొక్కితే యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి మన వీడియోని ఇంకో 10 మందికి ప్రమోట్ చేస్తారు. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా హైప్ బటన్ కూడా నొక్కండి. ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంది. నేనైతే అక్కడ ఉన్న అన్ని గేమ్స్ ట్రై చేసి మేము అక్కడ గేమ్స్ అని 3000 రూపీస్కి ఆడాము. ఇప్పుడు మేము అక్కడ ఏమేమి గేమ్స్ ఆడామో ఇంట్రొడక్షన్ లాగా చూపిస్తున్నాను. తర్వాత ఒక్కొక్క గేమ్ ఎలా ఆడామో చూపిస్తాను. ఫస్ట్ గేమే బైక్ రేసింగ్కి వెళ్ళాము, ఎందుకంటే తేజు బైక్ రేసింగ్ అడిగాడు. వెళ్ళాము. వచ్చేసి గేమ్ స్టార్ట్ అవ్వక ముందల్లే బైక్ ఎక్కేసి ఊపేస్తా ఉన్నాడు. తర్వాత జోష్కా కూడా బైక్ రేసింగ్ ఆడుతా ఉంది, అందుకని చిన్నపిల్లలకి ఆడే బైక్ రేసింగ్కి తీసుకెళ్ళాము. కానీ ఇక్కడ ఒక్కొక్క గేమ్ 100 రూపీస్, 150 రూపీస్, 250 రూపీస్ అలా ఉన్నాయి. అన్ని గేమ్లు ఆడతాకి మేము అన్ని గేమ్లు ఒక్కొక్కటిగా చూస్ చేసుకొని సగంగా ఆడాము. చూడండి బైక్ ని ఎలా తిప్పుతుందో, నిజంగా బైక్ తోలినట్టుగా ఫీల్ అయిపోతుంది. జోష్కా వచ్చేసి బైక్ ని ఊరికి ఎట్లు పడితే అట్లు గుద్దేస్తుందని నేను పట్టుకొని జోష్కాకి నేర్పిస్తున్నాను ఇలా వెళ్ళాలని. తర్వాత ఇంకో గేమ్కి వెళ్ళామండి. కానీ ఆ గేమ్ ఎంత స్లోగా వెళ్తుందో తెలుసా? వెళ్ళనా వద్దా అని జోష్కా కూర్చుంది. జోష్కా ఆ ట్రైన్ వచ్చేసి ఒక కాట్ పక్కన తిరుగుతా ఉంది. జోష్కా ఏమో అటు ఇటు చూస్తుంది, ఏంటి ఇంత స్లోగా వెళ్తుందని. తర్వాత గేమే మేము VR పెట్టుకున్నామండి. తేజు వచ్చేసి చాలా భయపడతా నుంచున్నాడు. ఆ గేమ్ ఆడాను కానీ నాకేం అంత భయం వేయలేదు, కానీ తేజు అయితే అరుస్తున్నాడు భయం వేస్తుందని. ఇప్పుడు మీకు చూపిస్తాను కొంచెంసేపట్లో. చూడండి తేజు ఎలా ఆ ఐరన్ రాడ్ ని గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఆ గాగుల్స్ బాగా నచ్చినాయి అండి. ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది. ఇంటికి తీసుకెళ్తే మనం రోజు ఆడుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ గేమ్ వచ్చేసి నేను తేజు ఆడామండి. అది వచ్చి జాంబీ షూటింగ్ గేమ్ అనమాట. ఆ జాంబీ షూటింగ్ గేమ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించిందండి, ఎందుకంటే బాల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి స్క్రీన్ తగులుతున్నాయి కానీ స్క్రీన్ కి ఏం అవ్వట్లా. కానీ ఆ గేమింగ్ జోన్ మొత్తం లైటింగ్లు, డీజే అన్నీ ఉన్నాయండి. తేజు అయితే గేమ్ స్టార్ట్ అవ్వక ముందల్లే వెళ్ళి కూర్చొని బట్టలన్నీ నొక్కుతున్నాడు, కానీ ఏమి పని చేయట్లా. చూడండి బాల్స్ వెళ్ళి తగులుతున్నాయి కానీ స్క్రీన్కి ఏం అవ్వట్లా. తేజుకైతే షూట్ చేయటం రావట్లేదు, జరగరా నేను షూట్ చేస్తానని కూర్చున్నాను నేను. పైనుంచి పక్షులు, కింద నుంచి డ్రాగన్స్ అన్నీ వస్తున్నాయండి. కూడా వర్చువల్ రియాలిటీలు చెప్పా కదండి, నేను కూడా ఆడాను. కొంచెం బాగుంటాకి నేను కూడా అటు ఇటు ఊపేస్తున్నాను దాన్ని. కానీ నాకైతే నిజంగా నేను వెళ్తున్నట్టుగా అనిపించింది. జోష్కాని వచ్చేసి మేము విడిగా ఆడుకోని ఒకదానికి పంపించామండి. అక్కడ చూడండి ఎలా ఆడుకుంటుందో, మధ్యలో తిప్పాలండి అప్పుడు తిరిగిద్ది. కానీ ఆమె తెలివితో బయట తిప్పేసి లోపల కూర్చుంటుంది. ఆమె 10 సెకండ్లు తిప్పి 3 సెకండ్లు లోపల కూర్చుంటుంది. అలానే ఒక 10 నిమిషాలు చేసి ఉండిద్దండి. ఈ వీడియోలో సగం గేమ్సే చూపించానండి, మిగతా సగం తర్వాత వీడియోలో చూపిస్తా. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.